హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టైం అయితే 10:30 అవుతుంది. ఈరోజు అయితే డేట్ 19 ఫ్రైడే. మెడికల్ సెంటర్కి అయితే వచ్చిన. ఐ టెస్ట్, బ్లడ్ టెస్ట్ చేస్తారనుకుంటా, నాకు తెలిసి అయితే. రిపోర్ట్ అయితే ఇప్పుడే ఇస్తారు మ్యాక్సిమం. ఇదైతే ఫాస్ట్గా ఉంటుంది. నార్మల్గా ఎమిరేట్స్ ఐడి మెడికల్ అయితే 1 డే టైం పడుతుంది. ఆర్టీఏ మెడికల్ అయితే ఆన్ ద స్పాట్ ఇచ్చేసారనుకుంటా. చూపిస్తాం మీకైతే ఎట్లా వచ్చింది టెస్ట్ అనేది. చలో, మెడికల్ సెంటర్ అయితే ముందే ఉంది. నేను ఉండే ఏరియా నుంచి అయితే 30 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసిన. 10 o'clock అక్కడి నుంచి స్టార్ట్ అయితే 10:30 అవుతుంది. చలో, ఇక్కడ ఫ్రీ పార్కింగ్ అయితే లేదు, పెయిడ్ పార్కింగ్ కాబట్టి పార్కింగ్ ఫీజు అయితే పే చేసి వెళ్ళిపోదాం. పార్కింగ్ ఫీ అయితే పే చేసేసిన, నోల్ కార్డ్తో పే చేసిన. గంట తీసిన, ఒకవేళ టైం సరిపోతే మళ్ళీ వేయాల్సి వస్తుంది. మెడికల్ సెంటర్ అయితే జులేకా మెడికల్ సెంటర్. ఇప్పుడు మనం పోయేది ఎట్లా పోవాలో ఈడున్న ఎంట్రన్స్ కిందికి వెళ్ళి ఉన్నది. చలో, ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంది మెడికల్ సెంటర్. చలో, ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోయి మెడికల్ టెస్ట్ చేయించుకొని వెళ్ళిపోదాం. A few minutes later. మెడికల్ అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ పట్టింది. 11 అయితే అవుతున్నది. మీకైతే చెప్తా ఎంత ఏమేమి రిపోర్ట్ ఉందో. చలో, ఏమేమి చేసారు, ఏమేమి టెస్ట్ చేసారు అని చెప్తా. అయిపోయింది మెడికల్ టెస్ట్. ఎక్కడ టైం కూడా పట్టలేదు. ఎగ్జాక్ట్లీ 25 minutes పట్టింది, హాఫ్ అన్ అవర్ కూడా కాదు. ఫిజికల్లీ ఫిట్ టు డ్రైవ్. ఏమేమి టెస్ట్లు చేసారంటే కలర్ బ్లైండ్నెస్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ కూడా కాదు, షుగర్ టెస్ట్ చేసారు. షుగర్ టెస్ట్ అండ్ బీపీ రెండు చెక్ చేసారు. రెండు నార్మల్గా ఉన్నాయి. గ్లాసెస్ అయితే అవసరం లేదు, మనమైతే ఫిట్ ఉన్నాం, మన ఐస్ అయితే కరెక్ట్ ఉన్నాయి. ఇది మెడికల్ అయితే ఎంతసేపు పట్టలేదు. ఇంకా దీనికంటే ఎమిరేట్స్ సైడ్ మెడికల్కి టైం పట్టింది, బాగా లైన్ ఉండే. దీనికైతే ఏం లైన్ లేదు, ఫుల్ ఫాస్ట్గా అయిపోయింది. కంపెనీలోకి అయితే ఫోన్ చేసిన, నాకు తెలిసి వాళ్ళు అయితే రమ్మంటారు పేపర్ తీసుకొని. అక్కడికి పోయి అయితే మళ్ళీ ఒకసారి చూస్తా. కాల్ చేసిన, లిఫ్ట్ చేయట్లేదు. టెక్స్ట్ చేస్తా, ఏమంటారు చూడాలి. కంపెనీలో పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే కావాలన్నారు. టీటీసీ యూనిఫామ్ మీద మెడికల్ సెంటర్ కిందనే ఒక ఫోటో స్టూడియో అవుతుంది, దాంట్లోకి అయితే వచ్చేసినాం. 8 కాపీస్కి అయితే 25 dirhams అంట. 25 dirhams అంటే మన ఇండియన్ రూపీస్లో ఎంత అయితే కమెంట్ అయితే అయ్యేది. ఇవైతే తీసుకొని వెళ్ళిపోవాలి. 15 minutes later. మస్తున్నాం. ఇవన్నీ అయితే మన డీటెయిల్స్ అని ఫిల్ చేయాలి. అవైతే ఫిల్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోవడం. A lot of boring math later. టైం అయితే 1:10 అవుతుంది. పని అయితే అయిపోయింది. కాంట్రాక్ట్స్ అయిన యూనిఫామ్ కోసం మండే డీటీసీకి పోమన్నారు. మిస్టేక్ చేసేసి అన్ని ఫైల్ చేసేసి అయితే ఇచ్చేసిన. ఇండక్షన్ ట్రైనింగ్ అయితే మండే ఒకసారి ట్రై చేయమన్నారు, చూడాలి. ఇక 2 గంటలు టైం పట్టింది. 2 గంటలు పార్కింగ్ చేయాల్సి వచ్చింది. 4 dirhams ఈడ, 2 dirhams ఆడ. ఆఫీస్ వచ్చేసి డేరాలు ఉంది. అల్మూరకాబాద్ పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది. మళ్ళీ ఈ నుంచి అల్కూస్కోయేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes అయితే పడుతుంది. ట్రాఫిక్ ఉండదు అనుకుంటున్నా, చూడాలా. ట్రాఫిక్ ఉండకపోతే హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోతాం. చలో, అంత పని అయితే అయిపోయింది. కార్ అయితే స్టార్ట్ చేసిన. మండే అయితే ఒకసారి డీటీసీకి యూనిఫామ్ అయితే ట్రై చేయమన్నారు. మన సైజ్ దొరికితే ఓకే, లేకపోతే వెయిట్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. నేను అనుకుంటున్నా ఏంటంటే మనం ఉండేది అయితే పక్కనే కాబట్టి ఈజీ అయితే దొరుకుతుంది. ఇంకా అంటే ఒకరోజు అయితే మీకైతే ఫుల్ వీడియో అయితే చేస్తా, ప్రాసెస్ ఎట్లా ఉంటుంది. ప్రజెంట్ అయితే బైక్ డ్రైవర్స్ని అయితే హైర్ చేసుకుంటున్నారు. ఈ ఆఫీస్ వచ్చేసి 5 Tech ఇంటర్నేషనల్, మన కన్సల్టెన్సీ అయితే.
మంచి కంపెనీ, ఇక్కడ కూడా మనీ అడగడం కానీ ఎవరు కానీ ఏం అడగరు, మోసం అయితే ఏమి ఉండదు, అంత క్లియర్ ఉంటుంది. కాకపోతే టైం టేకింగ్ ప్రాసెస్ అంతే. ఈ డేరాలు ఇది ఒక ప్రాబ్లం ఉంటుంది, ప్లేన్స్ అయితే వస్తూనే ఉంటాయి, ఎప్పుడు టేక్ ఆఫ్ అయితేనే ఉంటాయి ప్లేన్స్. ఇక్కడ 10 minutes ఒకటి, ఎయిర్పోర్ట్ పక్కనే, రన్వే పక్కనే ఉంటుంది ఇది. ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ 5 minutes ఫ్లైట్ టేక్ ఆఫ్ అయితేనే ఉంటుంది. ఇక్కడ ఉండేటోళ్ళు చెప్తారు ఓకే నైట్స్ కూడా బాగా డిస్టర్బ్ చేస్తాయని. ఏదైనా మన దగ్గర కొందరు రైల్వే ట్రాక్స్ పక్కన ఉంటారు, అలవాటే చేసుకోవాల్సింది అంతే. ఇక అది మరి అలాంటి వీడియో అయితే ఫ్రెండ్స్ 1/2 hour అయితే చూపిస్తున్నది. చెప్పలేము ఇంకా సిగ్నల్స్ అవి జరిగితే మాత్రం ఎక్కువ టైం పట్టవచ్చు, మ్యాక్సిమం 40 to 45 minutes అయితే పడుతుంది. చలో మరి ఈసుంటి ఇంకా ఫుల్ వీడియో అయితే నేనైతే ఈ వీక్లో ట్రై చేస్తా కంపల్సరీ. బైక్ డెలివరీ మీద ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఫుల్ వీడియో చేస్తా, అదైతే చెప్పండి. వీళ్ళు అట్లనే అప్పుడప్పుడు బస్ అటెండెంట్స్ ఇంకా బస్ డ్రైవర్స్ వాళ్ళనైతే కూడా హైర్ చేసుకుంటారు. ఇంకా అదైతే కనుక్కొని ఒకవేళ అది స్లాట్స్ ఓపెన్ అయినప్పుడు అయితే అది కూడా బస్ డ్రైవర్స్ని కూడా హైర్ చేసుకున్నప్పుడు అయితే దాని గురించి అయితే ఒక వీడియో ఇస్తాను. అందుకోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ దుబాయ్కి జాబ్స్ గురించి వద్దాం అనుకుంటే వాళ్ళకైతే వీడియో షేర్ చేయండి. కార్ డ్రైవింగ్ కానీ ఇట్లా డ్రైవింగ్ జాబ్స్ పైన వద్దాం అనుకుంటే షేర్ చేయండి. నేనైతే ఇంక ఇట్లాంటి వీడియోస్ అయితే చేస్తూ ఉంటా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.